గురజాల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అమలు జరపడం జరుగుతుంది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాలకు కానివ్వండి, గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, ఆ గ్రామ సర్పంచి, ఆ గ్రామంలో ఉండే ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియజేయాలి. వారి అధ్యక్షతన ఏదైనా సమావేశాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ గురజాల నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుల గారికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఇదేదో ధరల పరిపాలన అనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఇది. గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల సర్పంచులు కానివ్వండి, గ్రామాలకు సంబంధించిన పెద్దలకు కానివ్వండి, గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఆసరాకు సంబంధించి చెక్కుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచుతాను, మంచిది. కానీ మా గ్రామానికి సంబంధించి మా గ్రామ సర్పంచ్ తెలియకుండా ఎవరినో నలుగునో ముగ్గురునో పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది సమంజసమా? అసలు ప్రోటోకాల్ అంటే తెలుసా? అంటే శాసన మండలికి సంబంధించిన సభ్యులను గౌరవించాల్సిన బాధ్యత, కానీ ప్రోటోకాల్కి సంబంధించి ఎమ్మెల్యే కాడికి పెద్దది. అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ సంబంధించిన విప్పును నేను కనీసం నాకు కూడా తెలియకుండా మా గ్రామంలో చెక్కులు పంపిణీ చేయటం అంటే ఏ విధంగా చేయగలుగుతారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల సంపాదన కోసం, వారి యొక్క పదవుల కోసం మిమ్మల్ని బలిపశులుగా చేసి గ్రామాల్లో తగవు పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి యొక్క విధానాల్ని మీరు పసికట్టండి. ఎందుకంటే మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది బీసీ కౌన్సిలర్ సంబంధించి రాజీనామా చేసినప్పుడు శాసనసభ్యుడు మాట్లాడిన మాటలు చూస్తే బెదిరిస్తున్నారా? లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉండకూడదా? ఎక్కడ కూడా ఒక శాసనసభ్యులకి పార్టీలను సస్పెండ్ చేసే అధికారం లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నిర్ణయాల ప్రకారం పార్టీకి సంబంధించిన డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సముచ్చాలకు కానీ ప్రకటన చేసి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది. అదే మరొక చోటకి ఉన్నట్లయితే పోటీ చేసినప్పుడు ఆ వ్యక్తులను ఎందుకు సస్పెండ్ చేయలేరు? అంటే మీకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళే చులకన భావాలు కనపడుతున్నారా? వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండకూడదా అనే విషయాలు కూడా మేము స్పష్టంగా కడుతున్నాం. ఇలాంటి విషయాలు కట్టిపెట్టండి. ఎందుకని మీరేదో అనుకుంటున్నారు గ్రామాల్లో తగవులు పెట్టాలని, పబ్బాలు పెట్టుకొని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టి కాలక్షేపం చేయాలంటూ ఆలోచనతో, అధికారాలు నిలబెట్టుకుంటే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా మీ అందరికీ భరోసా చేస్తాను. అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ దొరల పరిపాలన సంబంధించి కానివ్వండి, ప్రజా వ్యతిరేక శక్తులకు సంబంధించి కానివ్వండి, ప్రజలను భయపెట్టే ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ తప్పనిసరి కూడా రాబోయేటువంటి పరిస్థితుల్లో కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేస్తూ, ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా మనవి చేస్తాను. ఇలాంటి పోకలకి పోయినట్లయితే ప్రజలు తప్పనిసరి కూడా నిన్ను ఎదుర్కొంటారు అని కూడా మనవి చేస్తూ గ్రామాల్లో తగదు పెట్టకూడదు.